నాడు కొత్త జిల్లాల ఏర్పాటును వైసీపీ ప్రభుత్వం అడ్డదిడ్డంగా ఏర్పాటు చేసిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి అన్నారు. కడపకు దగ్గరలో ఉన్న ఒంటిమిట్ట, సిద్ధవటం మండలాల్ని అన్నమయ్య జిల్లాలో కలపడంపై స్థానికుల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. వాటిని తిరిగి కడప జిల్లాలో చేర్చాలని కలెక్టర్ను కోరారు. జరిగిన డ్యామేజ్ ను సవరించాలంటున్న టీడీపీ కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డితో మా ప్రతినిధి ప్రశాంత్ శర్మ ఫేస్ టు ఫేస్. కొత్త జిల్లాల ఏర్పాటు సందర్భంలో ఏదైతే అన్నమయ్య జిల్లాకు సంబంధించి సిద్ధవటం తర్వాత ఒంటిమిట్ట మండలాలన్నింటినీ అన్నమయ్య జిల్లాలో చర్చించాలి. దీనిపైన కడప జిల్లాకు సంబంధించి కడప జిల్లాతో చారిత్రకంగా భౌగోళికంగా సంబంధాలు ఉన్నటువంటి ఈ రెండు మండలాలను తిరిగి కడప జిల్లాలో కొనసాగించేటువంటి డిమాండ్ బయలుదేరింది. ఈ నేపథ్యంలోనే జిల్లా అధ్యక్షుడు తర్వాత పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ ప్రాంత ప్రజలు మొత్తం జిల్లా కలెక్టర్ని కలిసి వినియోగించారు. సార్ చెప్పండి, మొత్తానికి ఈ రెండు మండలాలకు సంబంధించిన పరిస్థితి ఏంటి, ప్రభుత్వానికి ఏం చెప్పబోతున్నారు? ప్రభుత్వానికి అంటే ముఖ్యమంత్రి గారికి కానీ రెవెన్యూ మినిస్టర్కి కానీ ఇప్పుడు జిల్లా కలెక్టర్ను కూడా కలిసాం. ఈ రెండు మండలాలు కూడా కడపకు ఆనుకొని ఉన్న రెండు మండలాలు. ఇవి చారిత్రకంగా ఎప్పటి నుంచో కూడా ఈ రెండు మండలాలు ఉమ్మడి జిల్లాలో ఉన్నప్పుడు ఉన్నాయి. జిల్లాలు విడిపోయిన తర్వాత కూడా ఈ రెండు మండలాలు రాజంపేట అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఉన్న ఈ రెండు మండలాలు కడపలో ఉన్నాయి. కడపకు 4 కిలోమీటర్లు సిద్ధవటం. దాదాపు సిద్ధవటం వాళ్ళు, ఒంటిమిట్ట వాళ్ళు చాలామంది ఇక్కడ ఇల్లు ఉన్నాయి, అక్కడ ఇల్లులు ఉన్నాయి. ఏ అవసరం వచ్చినా చిన్న స్థాయి అధికారి నుంచి జిల్లా కలెక్టర్ వరకు కూడా 10 నిమిషాల్లో 15 నిమిషాల కడపకు వచ్చి కలుస్తారు. అదే 70 కిలోమీటర్ల దూరంలో ఈరోజు జిల్లా మార్చిన తర్వాత అన్నమయ్య జిల్లాకు పోయి అధికారులు కలవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. రెండోది, సిద్ధవటం అనేది ఒకప్పుడు చరిత్రకు ముందు జిల్లా కలెక్టరేట్. అది ఆ సిద్ధవటాన్ని కడప కలెక్టరేట్కు తీసుకొచ్చినారు. ఈరోజు దానికి ఒక చరిత్ర ఉంది, ఒక ప్రాముఖ్యత ఉంది. రెండోది, భౌగోళికంగా ఆలోచించినా శాస్త్రీయ విధానంలో ఆలోచించినా కూడా సిద్ధవటం అనేది కడపకు ఆనుకున్న మండలం. ఓకే, ఒకవేళ అన్ని మండలాలు కూడా ఒక నియోజకవర్గానికి సంబంధించి ఒకటే చోట ఉండాలని ఆలోచించి ప్రభుత్వం జనరలైజ్గా నిర్ణయం తీసుకొని ఉండొచ్చు. అధికారులు కూడా సరిగ్గా ప్రభుత్వ దృష్టికి ఈ రెండు మండలాల సమస్య తీసుకుపోయినట్టు లేరు. సమాచార లోపం వల్ల జరిగిందని నేను భావిస్తూ ఉండా. ఈ నెలంతా కూడా అభ్యంతరాల స్వీకరణ ఉంది కాబట్టి ప్రజల తరఫున, అందరి తరఫున, అంటే అంతిమంగా వ్యవస్థలు, ప్రజలు పార్టీలకు అతీతంగా వచ్చారు. ఈరోజు అన్ని పార్టీల వాళ్ళు వచ్చారు. వాళ్ళ అభిప్రాయాలను ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఇది కూడా న్యాయమైన కోరిక వాళ్ళు కోరేది. భవిష్యత్తులో చాలా ఇబ్బందులు పడతారు వాళ్ళు జిల్లా మారితే. కడపకు ఆనుకొని ఉంటే మాకు అన్ని రకాల సౌలభ్యం ఉంటుందని ఆలోచన చేసి ముఖ్యమంత్రి దీనికి ఏం చెప్పబోతున్నారు? ముఖ్యమంత్రి గారికి భౌగోళికంగా చరిత్ర నుంచి కూడా చెప్తాం. ఈరోజు కలెక్టర్కి ఇచ్చిన రిప్రజెంటేషన్లో కూడా మేము అదే చెప్పాం. అన్ని రకాలుగా కూడా కడపకు ఆనుకొని ఉన్న మండలం సిద్ధవటం మండలం. ఒంటిమిట్ట కూడా రామాలయం ఎక్కడుంది అంటే ఆంధ్రప్రదేశ్లో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాట్లాడినా కూడా ఒంటిమిట్ట ఎక్కడుందంటే కడపలో ఉందంటారు. ఈరోజు తీసిపోయి ఇంకో జిల్లాలో ఉంది అంటే అది అంత గొప్పగా ఉండదు. ఏ మంచి కార్యక్రమం ఒంటిమిట్టలో జరగాలంటే కూడా కడప కలెక్టరు, కడప ఎస్పీ పోయి 10 నిమిషాల్లో పోయి చేస్తారు ఆ కార్యక్రమాలు. అదే అన్నమయ్య నుంచి కలెక్టర్, ఎస్పీ రావాలంటే 70 కిలోమీటర్ల దూరంలో వచ్చి చేయాలి. ఇవన్నీ కూడా అన్ని రకాలుగా కూడా అక్కడ చేనేత వాళ్ళు ఉన్నారు. ఒంటిమిట్ట అంతా కూడా, మాధవరం అంతా కూడా వాళ్ళు ప్రతిదానికి కూడా, ఈవెన్ ప్రతి అవసరానికి కూడా చిన్న అధికారిని కలవాలంటే కూడా కడపకు వచ్చేస్తారు, కలిసిపోతారు. వాళ్ళ ఆఫీసులన్నీ కడపలోనే ఉన్నాయి, సౌకర్యంగా ఉంటుంది. దీన్ని ప్రభుత్వానికి సరైన సమాచారం లేక జరిగిందని నేను అనుకుంటున్నా. ముఖ్యమంత్రి గారికి తప్పకుండా రెవెన్యూ మినిస్టర్ ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తాం. సానుకూలంగా స్పందిస్తారని నమ్మకం నాకుంది. కరెక్షన్ చేయడానికి సాధ్యాలు ఉన్నాయంటారా మీకు తెలిసినంత వరకు? అంటే గజెట్ నోటిఫికేషన్ వచ్చింది. గజెట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 30 రోజులు అభ్యంతరాల స్వీకరణ ఉంది. వీళ్ళంతా కూడా ఈరోజు అభ్యంతరాల స్వీకరణ సమయంలో ఉండారు. దిస్ కెన్ బి కరెక్టెడ్. నెలాఖరు వరకు టైం ఉంది కాబట్టి ఎప్పుడైనా దీన్ని కరెక్షన్ చేసే అవకాశం ఉంది. తప్పకుండా తీసుకుపోతామ్మా. మానవ ప్రయత్నంగా మేము అధికార పార్టీలో ఉన్నాం. ప్రజలందరూ వచ్చి వాళ్ళ భావాలు వ్యక్తం చేసిన తర్వాత వాళ్ళ అభిప్రాయాలు తెలపాల్సిన బాధ్యత అధికార పార్టీలో ఉన్నప్పుడు నాకు ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టాల్సిన బాధ్యత నాకుంది. రెండోది, నేను కూడా కడపలో పుట్టి పెరిగేవాడిని. నాకు కూడా ఈ పరిస్థితులన్నీ తెలుసు కాబట్టే నేను దీన్ని బలంగా ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెడతాను. అధికారికంగా చేసినటువంటి ఈ వ్యవహారంలో పూర్తిగా ప్రభుత్వానికి సమాచారం లేకపోవడం, దీనిపై ప్రత్యేక దృష్టి లేకపోవడం వల్ల ఇది జరిగింది. కానీ తర్వాత పూర్తి స్థాయి నివేదిక అందించిన తర్వాత ఈ అభ్యంతరాల విషయంలో తమ అభ్యంతరాలు వ్యక్తం చేశాం కాబట్టి ప్రభుత్వం దీని మీద పునరాలోచన చేసే అవకాశం అని చెప్తున్నారు. కెమెరా పర్సన్ నాగమరెడ్డితో శర్మ, ఐ న్యూస్.